నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనము కొన్ని ఇండివిజువల్ హౌసెస్ సంబంధించిన కొన్ని రెంటల్ సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ మొత్తం 11 ప్రాపర్టీస్ అండి. 11 ప్రాపర్టీస్ ఒకసారి మనము బోర్డు మీద పెట్టి చూసుకుందాము. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 300 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 300 స్క్వేర్ యార్డ్స్ మొత్తం మనకు వచ్చేసి 3,80,00,000 రేట్ చెప్తున్నారు. 3,80,00,000 రేట్ చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు 2,85,000 రెంట్ వస్తుందండి. ఇది మనకు వచ్చేసి మొత్తం 2,85,000 రెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు మేడ్చల్ బాలాజీ నగర్ లో ఉంటుంది. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు తీసుకున్నారు రెంట్కి. ఇది ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు 19 రూపీస్ చొప్పున మొత్తం టోటల్గా వచ్చేసి మనకు 2,85,000 ఫర్ రెంట్ వస్తుంది. రెంటల్ పర్పస్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. G+5 ఉంటుందండి. G+4 ఉంటుంది, సారీ, గ్రౌండ్ దాంతో మొత్తం 5 ఫ్లోర్స్, G+4 ఉంటుంది. ఇది మొత్తం 300 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్, 30 ఫీట్ రోడ్డుకుంటుంది. 3,80,00,000 చెప్తున్నారు. రెంట్ వచ్చేసి 2,85,000 రూపాయలు రెంట్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 220 గజాలండి. ఇది 220 స్క్వేర్ యార్డ్స్, రేట్ వచ్చేసి మనకు 2,20,00,000 చెప్తున్నారు. ఇది మనకు రైల్వే గేట్ దగ్గర వస్తుంది. ఇది 2,20,00,000 చెప్తున్నారు. 2,10 వరకు రావచ్చు. స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు 1 lakh రెంట్ వస్తుంది. ఇది 1 lakh రెంట్ వస్తుంది. 220 గజాలు, ₹1,00,000 రెంట్ వస్తుంది. ₹1,00,000 రెంట్ వస్తుంది. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇది ఓన్లీ రెంటల్ పర్పస్ మాత్రమే కట్టడం జరిగింది. ఇది G+3 ఉంది. ఇది G+3 ప్లస్ పెంట్ హౌస్ ఉంది. ఇది ఇంకొకటి వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ 133 స్క్వేర్ యార్డ్స్ 1 CR చెప్తున్నారు. ఓన్లీ రెంట్ 38,000 రెంట్ వస్తుంది. ఇది మనకు సాయిబాబా టెంపుల్ దగ్గర ఉంది. వెస్ట్ ఫేస్ వస్తుంది. ఇది సాయిబాబా టెంపుల్ దగ్గర వస్తుంది. ఈ మూడు ఫస్ట్ ఇది వెస్ట్ ఫేసే, ఇది వెస్ట్ ఫేసే, ఇది వెస్ట్ ఫేసే. 132 స్క్వేర్ యార్డ్స్, 1 CR రేట్ చెప్తున్నారు. ఇందులో వచ్చేసి మనకు 38,000 రెంట్ వస్తుంది. 2 కార్లు పార్కింగ్ అంత స్పేస్, కింద మొత్తం పార్కింగ్ ఇచ్చారు. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ లో 2 సింగిల్ బెడ్రూమ్, సెకండ్ ఫ్లోర్ లో 2 సింగిల్ బెడ్రూమ్, పెంట్ హౌస్, ఒక సింగిల్ రూమ్ ఉంది. ఇది సాయిబాబా గుడి దగ్గర వస్తుంది. ఇంకొకటి వచ్చేసి 160 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 160 స్క్వేర్ యార్డ్స్. ఇది అత్వేలిలో ఉంది. ఇది మనకు 1,60,00,000 చెప్తున్నారు. రెంట్ వచ్చేసి ప్రజెంట్ ₹50,000 రెంట్ వస్తుంది. ఇక్కడ ఇది మనకు ₹50,000 రెంట్ వస్తుంది. స్లైసీ నెగోషియబుల్ ఉంటుంది. డైరెక్ట్ ఓనరే ఉంటారండి. మన కార్ పార్కింగ్ ఉంటుంది. ఇందులో మీకు ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఇంకొకటి వచ్చేసి 110 స్క్వేర్ యార్డ్స్. ఇది రైల్వే గేటు. ఈ 120 స్క్వేర్ యార్డ్స్, 110 స్క్వేర్ యార్డ్స్ ఒకటే ఓనర్ ఉంటారు. ఇది ఓనర్ ఒకటే, అపోజిట్. ఇదేమో నార్త్ ఫేస్ వస్తుంది. 160 ఏమో నార్త్ ఫేస్ వస్తుంది. ఈ 110 ఏమో మనకు ఈస్ట్ ఫేస్ వస్తుందండి. ఈ 110 ఈస్ట్ ఫేస్ వస్తుంది. 110 స్క్వేర్ యార్డ్స్ 1,05,00,000 ఫైనల్ రేట్ చెప్తుండు. మనకు 45,000 రెంట్, ప్రజెంట్ అయితే 45,000 రెంట్ వస్తుంది. అక్కడ 45,000 రెంట్ వస్తుంది. ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఇది మనకు రైల్వే గేట్ దగ్గర వస్తుంది ఈ ప్రాపర్టీ. ఇంకోటి వచ్చేసి 155 స్క్వేర్ యార్డ్స్ అండి. కిష్టాపూర్లో వస్తుంది. 155 గజాలు, 155 స్క్వేర్ యార్డ్స్, 65,00,000, ఓన్లీ 65,00,000 మాత్రమే చెప్తున్నాను. ఇందులో ఓన్లీ 4 సింగిల్ రూమ్స్ ఉన్నాయి. ఓల్డ్ బిల్డింగ్. ఇందులో వచ్చేసి ₹20,000 రెంట్ వస్తుంది. ఓన్లీ ₹20,000 రెంట్ వస్తుంది. ఇంకొకటి అండి, ఇక్కడే 60 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, 60 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్, ఓల్డ్ ఇల్లు ఉంది. అందులో ఓన్లీ ఒకటే చిన్న ఇల్లు ఉంది. అది వచ్చేసి మనకు 6,000 రెంట్ వస్తుంది. అది మనకి 20,00,000 మాత్రమే చెప్తున్నారు. ఓన్లీ 20 lakhs చెప్తున్నారు. ₹6,000 రెంట్ వస్తుంది. ఇది మనకు అత్వేలిలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అత్వేలిలో ఉంటుంది. ఇంకొకటి 105 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 105 స్క్వేర్ యార్డ్స్ మనకు 10,000 రెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు 38,00,000 చెప్తున్నారు. ఇది ఈస్ట్ ఫేస్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మల్లారెడ్డి కాలేజ్ రూట్ లో, కిష్టాపూర్ రోడ్. రెంట్లు బాగా వచ్చే ప్లేస్ ఇది కూడా. అయితే ఇది వచ్చి మనకు ఓల్డ్ పెనికెట్టిల్లోనే ఉండడం జరిగింది. ఆ పెనికెట్టిల్లో మాత్రం 10,000 రెంట్ వస్తుంది. 3 పోర్షన్స్ ఉన్నాయి. అందులో ప్రజెంట్ 10,000 వస్తుంది. అది మాత్రం ఓల్డ్ తీసేసి మాకు కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం మంచి రెంట్లు వచ్చే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అది ఓన్లీ 38,00,000 చెప్తారు. ఇది కిష్టాపూర్ లోనే ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఇది పెద్ద ప్రాపర్టీ అండి. 400 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది 400 స్క్వేర్ యార్డ్స్ మనకు 3.1 CR చెప్తున్నారు. 1,10,00,000 చెప్తున్నారు. అంటే సారీ, 3,10,00,000, సారీ అండి. 400 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అండి. మొత్తం 400 గజాల ల్యాండ్. 3,10,00,000 చెప్తున్నారు. 3 కోట్ల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది వచ్చేసి రెంట్ మనకు
2.2 రెంట్ వస్తుందండి. 2,20,000 రెంట్ వస్తుంది. G+2 పెంట్ హౌస్ ఉంది ఇక్కడ. ఇది ఎల్లంపేట ఏరియాలో వస్తుంది. ఇది వచ్చేసి మున్సిపాలిటీ ఎల్లంపేట మున్సిపాలిటీలో వస్తుంది. రెంటల్ పర్పస్ ఇది చాలా బాగుంటుంది. ఇది ఇంకా కొద్దిగా మనకు పెంట్ హౌస్ వర్క్ కంప్లీట్ అయిపోలేదు. పెంట్ హౌస్ వర్క్ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇంకొక 20,000 30,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే 2 lakhs 2.2 lakhs వరకు వస్తుంది రెంట్. ఇంకొకటి ఈ 10th ప్రాపర్టీ చూస్తే 123 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది మనకు వచ్చేసి ఐటీఐ వెనకాల, మేడ్చల్ ఐటీఐ వెనకాల బాలాజీ నగర్ లో వస్తుంది. మన వినాయకుని టెంపుల్ ఆపోజిట్ లో సెకండ్ ఆపోజిట్ రోడ్ లో వస్తుంది. ఇది వచ్చేసి నార్త్ ఫేస్ ఉంటుందండి. ఇది మనకు నార్త్ ఫేస్ వస్తుంది. ఇది పైన వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ అండి. ఇది నార్త్ ఫేస్ వస్తుంది. 1.1 CR చెప్తున్నారు. 1 వరకు రావచ్చు, నేను ఖచ్చితంగా చెప్పలేను. వాళ్ళు 115 చెప్తే నేను ఫైనల్ గా అడిగితే 1.1 CR అని చెప్తున్నారు. వాళ్ళకి చాలా అర్జెంట్ ఉంది. కావాలనుకుంటే మాత్రం డబ్బులను బట్టి 1కి రావచ్చు, 1.5 రావచ్చు, 1.1 CR చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు 30,000 రెంట్ వస్తుంది. ప్రెసెంట్ అయితే 30,000 రెంట్ వస్తుంది. ఇది ఓకే, మంచి వెంచర్లు. బాలాజీ నగర్ అంటే మొత్తం షాప్స్, స్కూల్స్, హైటెక్ స్కూలు, క్రిక్ స్కూలు, మంచి మంచి స్కూల్స్, మంచి షాపింగ్ మాల్, అన్ని మంచి బస్ ఏరియా, అవన్నిటికీ దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బస్ స్టాండ్ నుండి 1.5 కిలోమీటర్ వస్తుంది. కానీ మార్కెట్ మొత్తం అక్కడే ఉంటుంది. బస్ స్టాండ్ దాకా రావాల్సిన అవసరం లేదు. ప్రతి మార్కెట్ అంతా నియర్ బై మార్కెట్ లో ఉన్న ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకు ఇది డబిల్పూర్ అండి. మొత్తం 699 స్క్వేర్ యార్డ్స్, అంటే ఆల్మోస్ట్ 700 స్క్వేర్ యార్డ్స్ బిట్. ఇది వచ్చేసి మనకు 3.6 CR చెప్తున్నారు. 3.6 3,60,00,000 చెప్తున్నారు. అది స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే మనకి ఇది G+2 ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ 400 స్క్వేర్ యార్డ్స్ లా కన్స్ట్రక్షన్ జరిగింది. ఇంకా 200-300 స్క్వేర్ యార్డ్స్ ఖాళీగా ఉంది. అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. అక్కడ ప్రెసెంట్ వచ్చేసి మనకు 35,000 40,000 ఎస్ఎఫ్టీ నడుస్తుంది. కాకుంటే స్క్వేర్ యార్డ్స్ నడుస్తుంది. ఇది ఇక్కడ మాత్రం 50,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్క కమర్షియల్ డబుల్పూర్ విలేజ్, మంచి చౌరస్తాలో, మంచి 60 feet రోడ్కున్న కమర్షియల్ ప్రాపర్టీ. 4-5 షట్టర్లు ఉన్నాయి అక్కడ. మొత్తం 100% మంచి కమర్షియల్ అని చెప్పుకోవచ్చు. కమర్షియల్ ప్రాపర్టీ అని అంటారు కదండి, మంచి హైవేకి పెద్ద పెద్ద కిరాణా షాపులతో పాటు ఉండాలి అంటే, ఇదైతే అలాంటి కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. 200 గజాలు అయితే పక్కపొంటి ఖాళీగా ఉంది దీనిదే. ఇంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇది బాగుంటుంది. మొత్తం వచ్చేసి మనకు 700 స్క్వేర్ యార్డ్స్ ఇంచుమించు వస్తుంది. 3,60,00,000 చెప్తున్నారు. రెంట్ వచ్చేసి 1 lakh రెంట్ వస్తుంది. G+2 కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. డబుల్పూర్ అండి. ఓన్లీ 400 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇంకా మనము 300 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చెప్పుకోనికి వీలు ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు G+2 పర్మిషన్ ఉంది. కాకపోతే G+1 మాత్రమే కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా హౌస్ కావాలనుకుంటే, ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకుంటే మాత్రం ఇందులో కొత్త హౌసెస్ ఉన్నాయి, ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి, ఛాన్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని రెంటల్ పర్పసే ఉన్నాయి. ఇలాంటి ప్రాపర్టీ మనకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా కావాలనుకుంటే కింద కామెంట్ పెట్టండి, కంపల్సరీ రెస్పాండ్ అవుతాము. మాకు ఈ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్స్ పంపిస్తే మీకు కావాల్సిన ప్రాపర్టీ ఎలాంటిదని చెప్తే మాత్రం ప్రతి ఒక్కటి మీకు కంపల్సరీ అలా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫోన్ చేసి మీకు ఏ లొకేషన్లో కావాలి, ఎలాంటి ప్రాపర్టీ కావాలని చెప్తే మాత్రం ఒక 1 day 2 day టైం తీసుకొని మీకు కావాల్సిన ప్రాపర్టీ మాత్రం ఎవ్రీథింగ్ మీకు అందులో షో చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు విజిటింగ్ రావచ్చు. ఇక్కడ మీరు ఈ ప్రాపర్టీస్ ఒకసారి విజిట్ చేయడానికి రావాలనుకుంటే మాత్రం చూడండి, రండి. అన్ని ప్రాపర్టీస్ మీకు within 2 hours లోపల విజిట్ చేపిస్తాం అన్ని. ఎందుకంటే మేడ్చల్ నియర్ బై ఓన్లీ 2 to 3 kilometer డిస్టెన్స్ ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ. కాబట్టి నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. రండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. బాయ్.